హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ రాణి. వెల్కమ్ టు మై ఛానల్ రాణి వీలాగ్స్ 21. రాణీస్ కిచెన్ టూర్లో భాగంగా ఈరోజు పుణుకులతో పులుసు, పెసర పుణుకులతో పులుసు ఎలా చేయాలో చేసి చూపిస్తాను. నాతో పాటు వచ్చేసేయండి. ఈ పుణుకుల పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఇది చింతపండు నానబెట్టి ఉంచుకోవాలి, సాల్ట్, పసుపు, కారం, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆనియన్స్, టమాటో ముక్కలు. ఇవేమో పెసర పుణుకులు. పెసర పుణుకులు మీరు పొట్టు లేని పెసరపప్పు నానబెట్టుకుని దాన్ని ముందు రోజు నానబెట్టుకోవచ్చు, లేకపోతే మార్నింగే నానబెట్టుకోవచ్చు. మధ్యాహ్నం కూర చేసుకుంటున్నట్టయితే మార్నింగ్ నానబెట్టుకుని దాన్ని శుభ్రంగా క్లీన్ చేయాలి. ఆడుకుని వాటిని పుణుకుల్లా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పుణుకులు పులుసు చేసుకోవాలి. ఇప్పుడు పులుసు చేయడానికి ఒక గిన్నె మీరు స్టవ్ మీద పెట్టండి. స్టవ్ వెలిగిద్దాం. స్టవ్ గిన్నెలో ఆయిల్ పోస్తాను. ఆయిల్ సరిపడినంత తీసుకోండి. ఆయిల్ వేడిగా అయ్యాక ఆనియన్స్ ముక్కలు ఇందులో వేసేసుకుందాము. ఓకే, ఆయిల్ మరుగుతుంది. ఆనియన్స్ పీసెస్ వేసుకుందాం. వేసాను. గరిటతోటి కొంచెం ఎర్రగా వచ్చే వరకు కలపండి. ఓకే, ఆనియన్స్ ఎర్రగా అయినాయి. ఇప్పుడు ఇందులో టమాటో పీసెస్ వేసుకుందాము. టమాటో కూడా మెత్తగా అయ్యే వరకు సో ఇందులో పసుపు, సాల్ట్, కారం వేసుకోవాలి. పసుపు, సాల్ట్, కారం కావాల్సినంత వేసుకోండి. పచ్చిమిర్చి కూడా వేస్తాము. టమాటా ముక్క మెత్తపడాలి. మెత్తపడే వరకు ఉంచుదాం. ఓకే, టమాటా మెత్తపడింది. ఇప్పుడు దీంట్లో వేసుకున్నాము. చింతపండు వేస్ట్ తీసి పక్కన తీయడం జరిగింది. పులుసు వేసి
కొంచెం వాటర్ వేసుకున్నాం. పచ్చిమిర్చి సన్నగా కొంచెం చీరికలు గీసి ఇందులో వేసుకోవాలి, చీరికల కింద. ఓకే, మనం ఏమైతే వేయాలనుకుంటున్నామో అవి ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. కొంచెం సైజు పెద్దగా ఉన్నాయి, మీరు కొంచెం చిన్నగా వేసుకోవచ్చు. ఓకే, పులుసు అంతా పూర్తిగా వీటికి పట్టాలి, పట్టి బాగా పీల్చుకొని మెత్తగా అవ్వాలి, అప్పుడు టేస్ట్ బాగుంటాయి. ఓకే, మూత పెట్టేద్దాం. ఓకే, పులుసు అవుతుంది, దగ్గరగా వస్తుంది, దగ్గరగా అయిపోతుంది. పులుసు వీటికి కూడా పట్టింది బాగా, ఇంకా కొంచెం బాగా ఉబ్బినాయి ఇందులో. ఓకే, ఇప్పుడు దీన్ని ఇంకా కట్టేసుకోవచ్చు, ఆఫ్ చేసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తిమీర దీని మీద వేసుకుందాం. ఓకే, పెసర పునుకుల పులుసు రెడీ అయిపోయింది. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ట్రై చేయండి మీరు. సమ్మర్ ఫ్రై కాకుండా పులుసులు అయితే బాగుంటాయి, ఈ ఎండకి పులుసులు చేసుకుంటుంటే. ఫ్రెండ్స్, పెసర పునుకులతో పులుసు రెడీ అయిపోయింది, మీ అందరూ చూసే ఉంటారు. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది పుల్ల పుల్లగాని. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త కొత్త వీడియోలతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్